మీకు ఈరోజు అనేక మార్గాల నుండి డబ్బు లభిస్తుంది. వచ్చిన డబ్బుని వృధా చేయకుండా ఆదా చేసుకోండి. మీ ఉద్యోగంలో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మీ లక్ష్యం దిశగా నమ్మకం, పట్టుదలతో ప్రయత్నం చేస్తూనే ఉండండి. వ్యాపారలో కొత్త డీల్స్ చేస్తారు. ప్రాపర్టీ కొనే ముందు పెద్దవాళ్ల సలహా తీసుకోండి. ఇప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి విలువైన సమయం గడుపుతారు. మీ పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. మీ మిత్రులతో కలిసి ఒక ట్రిప్కి వెళ్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పిల్లల చదువు మీద కేర్ తీసుకోండి. పని మొదలుపెట్టే ముందు మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. కోర్టు కేసుల్లో చిక్కుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి, చిక్కులు ఉంటాయి. ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అప్పులు తీసుకున్న వాళ్లు తిరిగి ఇచ్చేస్తారు. వ్యాపారాన్ని విస్తరించడం కోసం మీరు చేసే చర్చలు ఫలిస్తాయి. మీ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి అందరూ సంతోషంగా గడుపుతారు. మీ పనితనంతో పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు. కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోకండి. అదే మీరు చేసే పనుల్లో మీకు విజయం చేకూరేలా చేస్తుంది. మీ అవసరానికి తగ్గట్టు మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు. మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి. పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ భాగస్వామి సపోర్ట్ మీకు అన్నివేళలా తోడుగా ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. అనవసర విషయాల్లో తల దూర్చకండి. ఆర్థికంగా మీ స్థితి కొంచెం మెరుగవుతుంది. డబ్బులు ఆదా కూడా చేస్తారు. ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి పెరగొచ్చు. మీ భాగస్వామితో మంచి సమయం గడపడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పక్కవారి సలహా తీసుకోవడం మర్చిపోకండి. మీరు ఈరోజు ఏ పని అయినా పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయండి. మీకు ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. ఉద్యోగం చేసేవారు మీ కృషి, అంకితభావంతో మంచి పని తీరుని కనబరుస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు. ప్రాపర్టీ విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. అయితే ఆ ఆందోళన గురించి వర్రీ అవ్వకుండా ప్రశాంతంగా గడపండి. కీలక విషయాల్లో తోటివారి సహకారంతో ముందుకు వెళ్ళండి. సమయాన్ని వృధా చేయకండి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ భాగస్వామితో అపార్థాలకు తావివ్వకండి. ప్రతి విషయంలో ఆచితూచి మీ ఆత్మీయుల సలహాలు పాటించండి. ఖర్చులు బాగా పెరుగుతాయి. కొత్త ఆదాయం లభించే మార్గాలను వెతుకుతారు. విద్యార్థులకు పరీక్షలలో కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మీ కోపాన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. ఆరోగ్యం మెరుగుపడటం వల్ల సంతోషం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి. విద్యార్థులు సమయపాలనపై శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. మీరు చేయాలనుకున్న పనులు విజయవంతమవుతాయి. ఒక ప్రియమైన స్నేహితుడు ఇంటికి చేరుకోబోతున్నాడు. వ్యాపారానికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ప్రభుత్వపరంగా పెండింగ్లో ఉన్న ఏవైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల సంతోషంగా ఉంటారు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించండి. ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది. ఈరోజు వ్యాపారులు చక్కటి లాభాలను పొందుతారు. అలాగే ఉద్యోగులు కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ చివరికి శుభవార్తలను పొందే అవకాశం ఉంది. కుటుంబంలో కొంత ఆందోళన ఉండవచ్చు. మాట తీరు ద్వారా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. డబ్బులు వృధా ఖర్చు చేయకుండా పొదుపు చేసుకోండి. ఆరోగ్యంపైన కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఒక కొత్త కళను నేర్చుకుంటారు. కుటుంబంలో వచ్చిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని చాకచక్యంతో పరిష్కరిస్తారు. మీరు ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్న విదేశీ ట్రిప్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మీరు ప్రతిరోజు వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంతో విలువైన సమయం గడుపుతారు. మీరు కలలుగంటున్న ఫ్యామిలీ ట్రిప్ సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి.
సమాజంలో మీరు చేసే మంచి పనులకు పేరు, ప్రఖ్యాతలు వస్తాయి.